జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈరోజు ద్వాదశ రాసులు. ఈ ద్వాదశ రాసుల వారికి చాలామంది కూడా ఒక మంచి సందేహం అనేది ఒకటి ఉంటది. అదేంటంటే గనక మనము ఆలయానికి వెళ్తూ ఉంటాము. ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనకేమవుతుందంటే గనక చేసే పూజ మనకి ఫలిస్తుందా లేదా? ఇది మనం చేస్తూ ఉంటాము. ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం. కానీ ఎంతవరకు మనం ప్రతిఫలిస్తున్నాం? ఎంతవరకు మనం దాన్ని అనుభవిస్తున్నాం? ఎంతవరకు దాన్ని మనం స్ట్రెస్‌లో నుంచి బయటికెళ్తున్నాం? ఆనందంగా ఉంటున్నామా? మనస్సాక్షిగా మనము ఈ దేవుడిని కొలిస్తే బావుంటదా? అసలు నా నక్షత్రానికి గాని, నా రాశికి గాని ఎలాంటి ఆరాధన చేస్తే బావుంటుంది? ఆ చేసే సమయమైనా మనం ఏదైతే చేస్తే బావుంటదో అక్కడికెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటదేమో గదా! అలా చెప్పేవాళ్ళు ఎంతమందున్నారు అనేది గనక ఖచ్చితంగా మనము ఒక ఛాయ ప్రకారంగా చూడొచ్చు, చెప్పొచ్చు. అది దాంట్లో మనకి ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటిది దేవాలయానికి వెళ్లి దర్శనం జేసుకోవచ్చు. కేవలం దర్శనం భాగ్యంతోనే మనకి కష్టాలు పోతాయా అంటే చెప్పలేం. పూర్వజన్మ సుకృతం అంటారు. ఒక్కొక్కళ్ళ దర్శన భాగ్యం, ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కళ్ళ రిలేషన్‌లో మనం వెళ్తూ ఉండగానే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా ఇంకేదైనా రిలేషన్‌లా ఇంకా భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇలాంటివి పూర్వజన్మ సుకృతం అంటారు. ఏ రోజు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంటారు. అలానే మనము ఇక్కడ మన కలియుగంలో ఉండేటువంటిది ఏంటంటే గనక కేవలము దర్శనం చేసుకుంటే గూడా మనకి పుణ్యఫలం వస్తుంది. మనకి కావాల్సినటువంటి పనులు విఘ్నాలన్నీ తొలగి, ఆటంకాలన్నీ తొలగేసి మనకు కావాల్సిన పనులు తొలగేలా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనకి ఆలయ దర్శనం. అది మన సమీపంలో ఉన్న, కొంచెం దూరంలో ఉన్నా కూడా ఆ ఒక చిన్న ప్రయత్నం అనేది మనం చేసుకున్నట్టయితే గనక కొంతమేర కాదండి, 100% మనకి రిజల్ట్స్ అనేది గూడా దొరకొచ్చేమో. మీకు ఆ దర్శన భాగ్యం అయిన తర్వాత మనకి మంచి జరగొచ్చేమో. ఎందుకంటే మీరొకటి గమనించండి. ప్రతి ఒక్కళ్ళు గూడా నిద్ర లేవగానే మంచి మొహం చూడాలి అంటారు. మన ఇంట్లో వాళ్ళు మన మొహం మనం చూసుకోకుండా చాలామంది కూడా తల్లి మొహం గాని, తల్లిగారి మొహం గాని, అలానే నాన్నగారి మొహం గాని, పిల్లల మొహం గాని, భార్య మొహం, భర్త మొహం ఇలాగా వాళ్ళ మొహాలు చూసుకుంటే చాలా ఆనందంగాను, చాలా సంతృప్తితోనూ ఆ రోజంతా చాలా మంచి జరుగుతుందని నమ్మకంతో ఉంటది. మరి అలాంటప్పుడు మనకి దేవాతి దేవుళ్ళు ఎంతోమందిని పాలించి, ఎంతోమందిని కాపాడేటువంటి వ్యక్తి ఒక ఛాయని మనం చూడగలిగితే గనక మనకి ఇంకా ఎంత అదృష్టం ఉంటుంది. ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే గనక రాశి ప్రకారంగా తీసుకొని ఏ రాశి వారు ఏ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం ద్వారా వారికి పుణ్య ఫలితం ఉంటుందో ఒక్కసారి మనమైతే పరిశీలన చేసుకుందాం. ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. సింహరాశి వారు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల రంగాల్లో ఉంటుంటారు. రాజకీయంలో చూసినా, పాలిటిక్స్‌లో చూసినా గూడా, డాక్టర్‌గా చూసినా, యాక్టర్‌గా చూసినా, లేదా ఏదన్నా బ్యాంకింగ్‌లో చూసుకున్నా, ఏ పారిశ్రామికవేత్తల్లో చూసుకున్నా గూడా సింహరాశి వాళ్ళంటూ ఒకళ్ళుంటారు. కుటుంబాన్ని బాధ్యతగా నడుపుకుంటూ వచ్చి, కుటుంబంలో ఎలాంటి వ్యవహారాన్నైనా సరే చాకచక్యంగా చేసుకుంటూ, అందరిని ఆకట్టుకునే తత్వంతో ఉంటూ, అంతా మన వాళ్ళే కదా అని అందరికి సహాయం చేసుకుంటూ ఉండేవారు ఉన్నారు అంటే గనక ఒక్క సింహరాశి వారే. అనుకున్న మాట ఇచ్చుకుంటూ, ఆ మాట తప్పేదానికి లేకుండా ఏ ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు అంటే గనక ఒక్క సింహరాశి వారే. ఆ సింహరాశి వారు మన పక్కనుంటే మనకి ఎంతో ధైర్యాన్నిస్తుంది. వారే సింహరాశి వారు. అలాంటి సింహరాశి వారికి మరి మంచి జరగాలి గదా! వారికి నరదిష్టి, నరఘోష కూడా చాలా ఎక్కువ కనిపిస్తా ఉంటది. మరి అలాంటి వారికి మంచి జరగాలంటే ఒక దేవుని దర్శనం కూడా వీరికి మంచి జరుగుతా ఉంటది. అది ఏమిటయ్యా? ఎట్లా? ఎలా చేయాలి? అంటే గనక ఏమి లేదండి. సింహరాశి వారు ఎన్నో రకాలైనటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎన్నో రకాల దర్శనాలు చేస్తూ ఉంటారు. అలా చేసేటువంటి దర్శనమే కాకుండా వీరు ప్రతి 6 మాసాలకి, 8 మాసాలకు ఒకసారైనా సరే నది, ఏరు, సెలయేరు, కుంట, కాలువ దగ్గరైనా సరే స్నానం ఆచరించాలి. వరుణ దేవుడికి వీరు పూజించుకుంటూ ఉండాలి. స్నానం ఆచరించిన తర్వాత వీరు ఈ రాశికి సరిపడేటువంటి దైవం ఉన్నారయ్యా అంటే గనక ఖచ్చితంగా ఉన్నారని చెప్పొచ్చు. వారే దత్తాత్రేయ స్వామి. గురువులకి వీరు చాలా అధిష్టానంగా పూజించుకోవాలి. ఆధ్యాత్మికంగా వీరు ఎదగతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఎవరికోళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉండాలి. అందులో ఒక భాగంగానే ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారు. ఈ దత్తాత్రేయ స్వామివారికి ఉప్పు వేయకుండా బెల్లంతో కలిపినటువంటి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా స్వీకరిస్తూ, నైవేద్యంగా సమర్పిస్తూ కూడా ఈ దర్శన భాగ్యం చేసుకుంటే ఇక వారికి పుణ్యఫలమేనండి. ఏ జన్మలో చేసుకున్నటువంటి సుకృతంతోనో ఆ దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శన భాగ్యం లభ్యపడుతుంది. ఎందుకండి మన సాయిబాబా ఆలయంలో దత్తాత్రేయ స్వామి ఉన్నారండి అంటే ఎప్పుడైనా ఒకసారి వెళ్ళండి. కానీ నేను చెప్పేటువంటి ఆలయాలకు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. అది ఒకటి గాన్గాపూర్. మన కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్‌లో ఉన్నటువంటి షోడాపూర్ పక్కనే షోడాపూర్ డిస్ట్రిక్ట్‌లో గాన్గాపూర్ అని ఉంటుంది.
ఇది మన కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్‌లో ఉండేటువంటి గాన్‌గాపూర్. ఈ గాన్‌గాపూర్‌లో దత్తాత్రేయ స్వామివారు స్వయంభూ కాదు. కానీ అక్కడ దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా అక్కడ ఉండేటువంటి భక్తులందరికీ గూడా వారికి కొంగు బంగారం అయ్యేలాగా చేసేటువంటి క్రియలు. మరొక విషయం ఉంది. ఎవరైనా మన పైన నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ అలానే మన పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని కాకుండా దెయ్యం, భూతం, పిశాచి, పరి, హజరత్ ఇలాంటివి ఏమైనా మనకు పట్టినాయి, ఇలాంటి ఇబ్బంది పెడుతున్నాయి అలా అనుకున్న మైండ్ సెట్ బాలేపోయినా, మనస్సు బాలేపోయినా, కేంద్రీకృతం లేకపోయినా కూడా ఇలా ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా గాన్‌గాపూర్‌లో ఉండేటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శన భాగ్యం గనక మనకి లభ్యపడిందా అంటే గనక మనం ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం అని చెప్పొచ్చు ఈ యొక్క సింహరాశి వారికి. దాంతోపాటు దత్తాత్రేయ స్వామివారి యొక్క పీఠం మైసూరు కర్ణాటకలో మైసూరులో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క పీఠం ఉంటుంది. అక్కడే దత్తాత్రేయ స్వామివారు కొలువుదీరి ఉంటారు. స్వయంభూగా కొలువుతీరి ఉంటారు. కాబట్టి మైసూరులో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి కర్ణాటకలో ఉన్నారు కాబట్టి కర్ణాటక మైసూరులో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఓపిక ఉంది, సహరిస్తుంది అంటే కానీ కాదు. ఖచ్చితంగా వెళ్ళవలసిందే అని పట్టుబట్టండి. ఖచ్చితంగా వెళ్తారు. అలా వెళ్ళాలి అంటే గనక మనం ఏం చేయాలో తెలుసా అండి? మన ఇంట్లో పూజించుకునేటప్పుడు మనం ఏం కోరిక కోరాలో తెలుసా? నాకు ఆ దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం భాగ్యం కావాలి అని నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా 11 రోజుల నుంచి 41 రోజుల లోపు మీకు దర్శన భాగ్యం లభ్యపడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క కవచం కూడా మనం పఠించినా, విన్నా, తరించినా మనకి ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు లభ్యపడుతూ ఉంటాయి. మీకు ఇల్లు కావాలా? 41 రోజు దత్తాత్రేయ స్వామివారి యొక్క పఠన చేయండి. కవచ పఠన చేయండి. మీకు ఎన్నో రకాలుగా ఇల్లుగే కాదు, జాబ్ పరంగా కాదు, డబ్బు పరంగా కాదు, అలానే వ్యాపార వృద్ధే కాదు, ఎన్నో రకాలుగా మీరే చవి చూస్తారు. అది నేను చెప్పే అవసరం లేదు. మీరు నాకు చెప్పండి కామెంట్‌లో ఇలా జరిగిందని. అలా కాబట్టి ఇదంతా కూడా బులిగిచ్చడం కాదు, బులిబుచ్చడం కాదు, మిమ్మల్ని మాయ చేస్తే నాకేం రాదు. కాబట్టి చేస్తున్నారు ఎలాను. ఎలా అంటే ఏదో స్వామివారికెళ్తున్నారు, ఏదో నైవేద్యం పెడుతున్నారు, ఏదో రకమైన పూజలు చేస్తున్నారు. ఆ చేసేదేదో ఇక్కడికి వెళ్తే మనకు పనవుతుంది అంటే ఖచ్చితంగా చేయాల్సిందే కదా! మనమేం కోట్లు పెట్టమని చెప్పలేదు. దర్శనం భాగ్యమే కదా! ఇలాగా ఈ 2 ఆలయాల్లో దర్శన భాగ్యం చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతది. మరొక ఆలయం ఉంది. హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఉంటుంది. ఈ హైదరాబాదు, సికింద్రాబాద్ ప్రాంతంలో చిత్రగుప్తుని ఆలయం ఉంది. ఈ చిత్రగుప్తుని ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. మరోటి అదే హైదరాబాదులోనే మనకి తిరుమలగిరి ఎక్స్ రోడ్ దగ్గర అక్కడ రవి భగవానుడికి సంబంధించినటువంటి ఆలయం ఉంది. ఈ రవి భగవానుడికి సంబంధించినటువంటి ఆలయం కూడా మన హైదరాబాద్‌లో ఉండటం అనేది గొప్ప విశేషం. ఇది చాలామందికి కూడా తెలీదు. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల లోపు 7 రకాల నైవేద్యాలుంటాయి అక్కడ. గోధుమలకు సంబంధించినటువంటి నైవేద్యం. మనము అందులో సంబంధించి ఏదో ఒక నైవేద్యం తీసుకుపోయినా, మనం ప్రసాదంగా తిన్నా కూడా చాలా పుణ్యఫలం ఉంటుంది. జాబ్‌లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరైనా జాబుల కోసం ఎదురు చూస్తారు కానీ రాసులాగా సంబంధం లేకుండా మనకి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి తిరుమలగిరి ఎక్స్ రోడ్ దగ్గర ఈ యొక్క మనకి రవి భగవానుడికి సంబంధించినటువంటి ఆలయం ఉంది. ఆ రవి భగవానుడికి సంబంధించిన ఆలయంలో జాబుల కోసం వెతికేవారు అందరూ కూడా, జాబుల కోసం చూసేవారు అందరూ కూడా, జాబుల కోసం వెసులుబాటు కావాలి, ప్రమోషన్స్ కావాలి, ఇంక్రిమెంట్స్ కావాలి, స్థలమార్పులు కావాలి, విదేశానికి వెళ్ళాలి, చదువుకోవాలి, యూనివర్సిటీ సీట్ రావాలనుకున్న వాళ్ళందరూ కూడా మన పరిసరాల్లో ఉన్నటువంటి తిరుమలగిరిలో ఉన్నటువంటి ఏదైతే ఈ స్వామివారి ఆలయం ఉందో అక్కడ ఆరాధన చేయొచ్చు, అర్చన చేయొచ్చు, హోమం చేసుకోవచ్చు. అలానే స్వామివారి ఆలయం చిన్నగా ఉన్నా కూడా దర్శన భాగ్యం లభ్యపడుతూ ఉంది. కాబట్టి ఎవరికైనా ఆరోగ్యం స్కిన్ ప్రాబ్లం కానీ, బ్లడ్ రిలేటెడ్ సమస్య కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ ఉంది అంటే కనుక అక్కడికి వెళ్ళేసి అర్జున 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 అనేటువంటి మంత్రాన్ని కూడా 7 సార్లు పఠించడం ద్వారా మనకి హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, అలానే మనకి ఏదైనా స్ట్రెంత్ ప్రాబ్లం కూడా తగ్గేటువంటి అవకాశాలు, స్కిన్ ప్రాబ్లం, అలానే బ్లడ్కి సంబంధించినటువంటి సమస్యలు పోయేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం మీకు లభ్యపడాలి. ఆ దేవాది దేవుని యొక్క ఆరాధన కూడా మీకు లభ్యపడాలి. ఈ యొక్క సింహరాశి వారి పర్టికులర్గా ఇలాంటి ఆలయ దర్శనం చేసుకున్నట్టు కనుక ఏ జన్మలో చేసుకునేటువంటి పుణ్యఫలం అని అనుకోవాలి. అలానే సింహరాశి వారి యొక్క కోరికలు తీరేందుకు కూడా మనం చెప్పినటువంటి ఆలయ దర్శనమే కాకుండా ఆ ఆలయానికి తీసుకెళ్లేటువంటి వస్తువులు కూడా చెప్పాం. కాబట్టి మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలం అనుకోవాలి. కోరినటువంటి కోరికలు కొంగు బంగారం అయ్యేందుకు మన పరిసరాల్లో ఉన్నటువంటి ఆలయాలు ఇవి. వీటి యొక్క దర్శన భాగ్యం మీకు లభ్యపడాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.